నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకు, ప్రయాణికులకు కేంద్ర రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఒక తీపి కబురు అయితే చెప్పాయి. అటునుంచి హైదరాబాద్ నుంచి కానీ, ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ శ్రీశైలం వెళ్ళాలంటే ఒక 4 వరుసలు కానీ 6 వరుసలు కానీ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని 3 ప్రతిపాదనలు చేశారు. ఆ 3 ప్రతిపాదనల వివరాలను మీకు మ్యాప్ ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి సరైన మార్గాలు, అత్యాధునిక సదుపాయాలు, రవాణా కలిగేటువంటి రహదారులను నిర్మించేందుకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముందుగా హైదరాబాద్ నుండి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఈ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రయాణికులకైతే కేంద్రం తీపి కబురనే చెప్పచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డు RRRను కలుపుతూ ఈ కొంగర్ కలాన్ నుంచి అమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే రేడియల్ రోడ్ అన్నమాట. దీన్ని నిర్మించాలని ఒక ప్రతిపాదనలు వచ్చాయి. దీని కొనసాగింపుగా నేషనల్ హైవే 765 శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రారంభమయ్యే ప్రాంతం వరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి అయితే రానుంది. ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక 3 ప్రతిపాదనలు చేసింది హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్. ఆ 3 ప్రతిపాదనలు ఏది ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంపై ప్రస్తుతం ఈ యొక్క గవర్నమెంట్, కేంద్రం మరియు రాష్ట్రం తనమనకలు అవుతుంది. ఈ మేరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే ఏపీకి వెళ్ళడానికి కానీ, ఏపీ నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ వెళ్ళడానికి కానీ ప్రయాణ దూరం బాగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. ఇక కొంగన్ కలాల నుంచి అమన్గల్ వరకు హైదరాబాదు యొక్క గ్రోత్ కారిడార్ ఎలివేటెడ్ దీని నుంచి HMDA పరిధిలోని గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అయితే నిర్మించనున్నారు. అమన్గల్ దగ్గర ముగిసేటువంటి రేడియల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డును కొనసాగిస్తూ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు 4 వరుసల విధానంతో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAI 3 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిలో ఒకదానికి ప్రభుత్వం ఆమోదం వేయగానే కేంద్రానికి కూడా నివేదిక సమర్పించి అనుమతి వచ్చాక ఈ యొక్క రహదారి పనులు అయితే ప్రారంభించనున్నారు. కాగా హైదరాబాద్ నుంచి డిండి వరకు రోజుకు సగటున 10,000కు పైగా వాహనాలు ఈ యొక్క ప్రయాణం చేస్తున్నట్టు, రాకపోకలు సాగిస్తున్నట్లు ఈ నివేదికలో పొందుపరచడం కూడా జరిగింది. ఇప్పుడు అమన్గల్ నుంచి మన్ననూరు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మించాలని సీఎం సూచనల నేపథ్యంలో సిద్ధం చేసినటువంటి 3 ప్రతిపాదనలో ఈ రహదారి అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి ప్రతిపాదనలో 20 గ్రామాలు, రెండో ప్రతిపాదనలో 11 గ్రామాలు ఉన్నాయి. ఇక మూడో ప్రతిపాదనలో ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు మొత్తం 15 గ్రామాల మీదుగా ఈ మున్ననూరు వరకు రహదారి అలైన్మెంట్ను ఉంది. ఇప్పుడు ఆ 3 ప్రతిపాదనలు ఏందో ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా చూద్దాం. ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించినటువంటి 3 ప్రతిపాదనలో మొదటి ఆప్షన్ ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా చూద్దాం. ఇప్పుడు కనపడుతున్న మ్యాప్ చూడండి. ఇది కొన్ని గ్రీన్ లైను, బ్లూ లైను, అట్లానే రెడ్ లైన్ ఉన్నాయి కదా, అవి 3 ప్రతిపాదనలు. ఇది ప్రస్తుతం వచ్చేసి 75 కిలోమీటర్లు ఉంది. ఈ గ్రీన్ఫీల్డ్ విధానంలో 6.9 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ విధానంలో ఏర్పాటు చేయాలని, బ్రౌన్ ఫీల్డ్ విధానంలో వచ్చేసి 68.15 కిలోమీటర్లు నిర్మాణం చేపట్టాలి. అమన్గల్లు, మేడిగడ్డ, పెద్దాపర్, చెర్కూరు, వెల్దండ, అట్లానే కోట్రా, జయప్రకాష్ నగర్, తాండ్రా, వంగర్ గేట్, అట్లానే సర్వారెడ్డిపల్లి, కోనేటిపురం, తిరుమలగిరి, డిండి, ఇరట్వాన్పల్లి, వెల్దూరు, అయ్యవారిపల్లి, చెన్నారసంబక్, రాయచేడు, హాజీపూర్, తానాపూర్, బ్రాహ్మణపల్లి, మున్ననూరు గ్రామాల మీదుగా ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది రోడ్డు నిర్మాణం కానుందని అయితే ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. ఇక రెండో ఆప్షన్ విషయం చూస్తే ఈ విధానంలో 59 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందని తెలిపారు. ఈ గ్రీన్ఫీల్డ్ విధానంలో 46.7 కిలోమీటర్లు, బ్రౌన్ ఫీల్డ్ విధానంలో 12.65 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు అమన్గల్ నుంచి తిమ్మాయిపల్లి, దొంతులగుట్ట తండా, సర్పారెడ్డిపల్లి,
కోనేట్లపురం, తర్వాత తిరుమలగిరి, సింగివారం, కొర్రతాండ, అట్లానే చెదురుబావి తాండా మీదుగా ఈ మున్ననూరు వరకు అయితే ఈ రహదారి నిర్మించే విధంగా రెండో ఆప్షన్లో ఉంటుందని ఎన్హెచ్ఏ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మూడో ఆప్షన్ విషయం తీసుకుంటే ఈ మూడో ఆప్షన్లో మొత్తం 72.35 కిలోమీటర్లు ఉండనుందని అధికారులు చెప్తున్నారు. నిర్మాణానికి వచ్చి 1822 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ మూడో ఆప్షన్లో అమన్గల్, మేడిగడ్డ, నారాయణపూర్, చెర్కూర్, చక్కన్నపల్లి, వెల్దండ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి, వంగూరు, తిప్పారెడ్డిపల్లి, డిండి, వెల్దూరు, చెన్నారసంబకు, హాజీపూర్, నడింపల్లి మీదుగా ఈ వననూరు వరకు ఈ రోడ్డు అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్, శ్రీశైలం వరకు నిర్మించబోయేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే 3 ప్రతిపాదనల గురించి వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.